చెప్పుకుంటూ పోతున్నా అన్న రానా ఇప్పుడు మీకు ప్రతిదీ ఇక్కడి నుంచి పిన్ టు పిన్ చూపించడానికి తీసుకొచ్చినాయి. పిన్ టు పిన్ చూపించడానికి వచ్చిన నిందితుడు బాలాజీ దగ్గర నేను పదే పదే చెప్పిన, తమ్ముడు కానీ నేను కానీ రఘు కానీ, బాలాజీ ప్రధాన నిందితుడు. బాలాజీ దగ్గర ఉన్నది మధు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మంగ్లీ మీకు ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? నా ఫ్యాన్ దగ్గర నేను ఇంటికి పోయినా అన్నది. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళందరూ అసలు మిర్యాలగూడ ఎక్కడ, మాల్ ఎక్కడ, ఇది సింగిల్ రోడ్ మీరంతా చూస్తున్నారు. మీకు ఇట్లా వివరించుకుంటూ పోవడానికి అని చెప్పేసి బాధితుల దగ్గరికి వచ్చిన. ఒకసారి బాలాజీ ఇంటిని ఈ విధంగానే డబ్బులు ఎవరైతే ఇచ్చినప్పుడు ఒక అతను చనిపోయినప్పుడు తన ఇంటిని ఏ విధంగా కాల్చి పగలగొట్టారో మీ మీడియా వాళ్ళు మొత్తం చూసుకోండి. మనం ఇక్కడ నుంచి ప్రతిదీ మీకు వివరించుకుంటూ పోతాం. ఒకసారి చూడండి. అదంతా చూసుకోండి, అది మీరు షూట్ చేసి ఏం చేసినప్పుడు ఊరు మొత్తం తిరగబడి బాధితులు మొత్తము ఇల్లును తగలబెట్టింది ఇక్కడ. దొంగ ఈడే దొంగ నా పక్క. ఇంతకు ముందు వీళ్ళు అయ్యా దొంగ, ఇంతకు ముందు బ్లాక్ లో నిప్పిస్తా, ఏ చేపిస్తా, అవి చేపిస్తా అని వీళ్ళు అయ్యా. దాని తర్వాత ఈ నా కొడుకు అంతా సర్వనాశనం చేసి నా కొడుకులు. ప్లీజ్ దయచేసి మాకు మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది మేడం. సార్ 30 లక్షలు ఇచ్చాను నేను. 30 లక్షలు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఇచ్చిండు 3 లక్షలు. మళ్ళీ ఏప్రిల్ వచ్చింది, సంవత్సరం అయింది, రూపాయి బిల్లు లేదు. నాకు 2 కొడుకులు. నా ఈ ఏజ్ లో నేను 2 ఎకరాల భూమి అమ్మి మరి ఇచ్చిన, రూపాయి బిల్లు ఇస్తలేరు కొడుకులు వీళ్ళు. మంగ్లీ పేరు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవి ఉంది అవి ఉంది అన్ని చెప్పి అంతా మంగ్లీ పేరు అని ఏం చెప్పలే మేడం. మాకు మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టిస్తున్నాం, మీకు డౌట్ లేదు. మంత్లీ మీకు పైసలు వస్తూనే ఉంటాయి. ఒక రోజు అటు ఇటు అయిపోతుందేమో కానీ మీ పైసలు మీకు ఇస్తాం, కంపల్సరీ వస్తుంది అని చెప్పి మంత్లీ ఎవ్రీ మంత్ లో మీ అకౌంట్ లో పైసలు పడతాయి. లేదంటే క్యాష్ ఇస్తాం ఇంటికి వచ్చి.